హే గాయ్స్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మధు మీ రావు గారి అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో నేను చెప్పబోతున్నాను అబౌట్ వన్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ విచ్ ఇస్ ఇన్ విశాఖపట్నం. అదేంటి అంటే ఇట్స్ వనజంగి. వనజంగి అంటే ఎక్కడ ఏంటి, ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిన హిల్ స్టేషన్ ఇది. సో ఈ హిల్ స్టేషన్ తాలూకా డీటెయిల్స్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అండ్ యూత్కి అయితే చాలా చాలా ఫేమస్ అయిన హిల్ స్టేషన్ అండి ఇది. ప్రతి ఒక్కరికి ఒక క్రేజ్ ఉంటుంది. వైజాగ్లో ఏంటి అంటే ద ఓన్లీ ప్లేస్ వేర్ టు చిల్ అవుట్, వేర్ టు హ్యాంగ్ అవుట్ ఆన్ బైక్ రైడ్స్ అది ఇది అనుకుంటే దట్ ఈస్ ఓన్లీ ప్లేస్ అరకు అండి. బట్ ఇప్పుడు అరకు కాస్త లంబసంగి అయిపోయింది. సో చాలామంది లంబసంగికి వెళ్ళిపోతారు ఆన్ బైక్ రైడ్స్. సో అరకు అయిపోయింది, లంబసంగి అయిపోయింది, వాట్ నెక్స్ట్? ఎవ్రీ వన్ వాంట్స్ న్యూ ప్లేస్ కదా టు చిల్ అవుట్ ఆర్ టు రోమ్ ఆర్ టు హ్యాంగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అని అనుకుంటాం కదా. సో అలాంటి ప్లేసే ఈ వనజంగి. దిస్ ఇస్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అందరికీ. జనరల్లీ వనజంగి హిల్ స్టేషన్ గురించి ఎవరికి తెలియదు. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయింది ఈ వనజంగి హిల్ స్టేషన్. ఇది ఎక్కడ ఉంది ఏంటి అంటే ఇది మనకి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రూట్ కాదండి. ఇది వైజాగ్ నుంచి మనం పాడేరు వెళ్ళాలి. సో పాడేరు అరౌండ్ మీకు ఒక 98 కిలోమీటర్స్ అలా వస్తుంది. సో పాడేరు నుంచి మనం ఒక 5 to 8 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి. సో అక్కడ మనకి ఈ వనజంగి అని వస్తుందండి. యాక్చువల్లీ దే ఆర్ రూట్స్ అండి. మీరు గూగుల్ మ్యాప్స్లో సర్చ్ చేసుకొని వెళ్తే మనకి 2 రూట్స్ చూపిస్తుంది. దట్ ఈస్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అని చెప్పచ్చు. ఇన్ జనరల్గా అందరూ మనం న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు వీ విల్ ఫాలో గూగుల్ మ్యాప్స్. సో గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి మేము వెళ్ళాము. గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఏంటి అంటే మిడ్ ప్లేస్కి వచ్చేసేసరికి లైక్ వనజంగి అబౌట్ ఆల్మోస్ట్ రీచ్ అని చూపిస్తుంది మనకు గూగుల్ మ్యాప్స్లో ముందు చూసుకుంటే. సో మధ్యలో మనకి సిగ్నల్స్ ఉండవు, నెట్వర్క్ ఉండదు, ఏమీ ఉండదు. సో ఇట్స్ లైక్ మా తర్వాత చాలామంది గ్యాంగ్స్ అందరూ ఉన్నారనమాట. సో ఎవ్రీబడి ఆర్ స్టక్ దేర్. వై? బికాస్ దెర్ ఈస్ నో నెట్వర్క్ అండ్ రూట్ చూస్తే అక్కడ బ్లాక్ ఉంది, ఎలా వెళ్ళాలి ఏంటి అని తెలియలేదనమాట. యూజువల్లీ మనకి సింపుల్గా నేను చెప్తున్నాను ఏంటి అంటే ఎప్పుడు గూగుల్ మ్యాప్స్లో మీరు పాడేరు వరకు రీచ్ అయిపోండి. సో పాడేరు నుంచి మీరు సెంట్ ఆన్ స్కూల్ అని ఒక స్కూల్ ఉందండి. ఆ సెంట్ ఆన్ స్కూల్కి ఆపోజిట్లో ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ సందులోంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఈ వనజంగి హిల్ స్టేషన్ రూట్ అనేది మనకి అక్కడ ఉంటుంది అనమాట. సో ఇట్స్ అ ఈజీ వే టు ట్రావెల్ వనజంగి అనమాట. కమింగ్ టు వనజంగి, అసలు ఏంటి దీని తాలూకా స్పెషాలిటీ ఏంటి అంటే దీని తాలూకా సీ లెవెల్ వచ్చేసి మనకి 3400 సీ లెవెల్ ఉంటుందండి. అండ్ టాప్ మోస్ట్ హిల్ స్టేషన్ ఇది మనకి వైజాగ్లో ఉన్న హిల్స్తో పోల్చుకుంటే. ఏంటి అంటే మనం అక్కడ వనజంగి పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యావ్ టు క్లైంబ్ ఓవర్. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్ అండి. ఇట్స్ బీన్ లైక్ మనకి మోర్ దాన్ 1 hour to 1.5 hour పడుతుంది ట్రెక్కింగ్ చేయాలి. నెమ్మదిగా వెళ్ళాలి అనుకుంటే ఇట్స్ మోర్ దాన్ 1 to 1.5 hour పడుతుంది. మనం వెహికల్ అక్కడ పార్క్ చేసుకొని వీ హ్యావ్ టు క్లైంబ్ సో మెనీ మౌంటైన్స్ అనమాట. అదొక కైండ్ ఆఫ్ ట్రెక్కింగ్. ఆ ట్రెక్కింగ్ ఏంటి అంటే దయచేసి మీరు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు పార్క్ చేసుకున్న వెహికల్ దగ్గరే వదిలేయండి. ఎందుకంటే అక్కడ ఆ స్లోపీ ఏరియా పేరెంట్స్ ఎక్కలేరు. వీ ఆల్సో లైక్ వీ థాట్ లైక్ ఎక్కిపోతారు. మా మమ్మీ వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు ఏమన్నారంటే తిరుపతి మెట్లు ఎక్కాము, మాకు ఇదేంటి లెక్క అని అన్నారు. సో ఓకే ఫైన్, వాళ్ళంతలా అన్నప్పుడు వై వీ వాంట్ డిస్కరేజ్ దెమ్ అని చెప్పి మేము తీసుకువెళ్ళడం జరిగింది. బట్ ఏంటి అంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్కలేకపోయారు. సో మేము ఒక ప్లేస్లో వాళ్ళని పెట్టేసి అండ్ దెన్ నేను మా అత్త, మా బాబాయ్ అండ్ తర్వాత మా అత్త కూతురు కూడా మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. ఇట్స్ అ వెరీ ఆసమ్ ప్లేస్ అని చెప్పచ్చు. బట్ ఏంటి అంటే చిన్న ప్రాబ్లమేటిక్ ఏంటి అంటే అక్కడ వాష్రూమ్స్ ఉండవు. ఆబ్వియస్లీ హిల్ స్టేషన్ దగ్గర వాష్రూమ్స్ అనేవి అది ఇంకా డెవలప్ అవ్వలేదండి. సో అది ఇంకా గవర్నమెంట్ అండర్లోకి రాలేదనుకుంటాను. దట్స్ వై ఇట్స్ నాట్ ఎ డెవలప్. దెర్ ఇస్ నో రెస్ట్ రూమ్స్ ఓవర్ దేర్. సో కొంచెం రెస్ట్ రూమ్స్కి ప్రాబ్లం ఉంటుంది అక్కడ లేడీస్కి ఎస్పెషల్లీ. సో అక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఈ హిల్ స్టేషన్ టాప్ లెవెల్కి వెళ్తే మనకి అక్కడ సీ లెవెల్ చెప్పాను కదా నేను 3400 సీ లెవెల్ అండి. మీరు టాప్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ద స్నో అండ్ ద ఫాగ్, మెయిన్ థింగ్ ఏంటి అంటే సన్ రైజ్ చూడాలండి. ద ఓన్లీ థింగ్ టు విజిట్ వనజంగి ఏంటి అంటే యూ హ్యావ్ టు సీ ద సన్ రైజ్ అండ్ యూ హ్యావ్ టు సీ ద సన్సెట్. ఓన్లీ దీస్ టూ. ఈ రెండింటి కోసమే అక్కడ జనాలు అందరూ వెళ్ళి చూసేది అండి. ఎందుకంటే ద క్లౌడ్స్ విల్ పాసెస్ ఓవర్ నియర్ టు యూ. మీకు క్లౌడ్స్ పాసెస్ అవుతూ ఉంటాయి అండ్ ద కంప్లీట్ నేచర్ అన్నదే ఇట్స్ నో కైండ్ ఆఫ్ నెట్వర్క్ కానీ ఏమీ ఉండదు. ఓన్లీ నేచర్ అండ్ మీరు ఇట్స్ లైక్
వావ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. ఎంత బాగుంది అంటే మీరు విజిట్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఆ ప్లేస్. డెఫినెట్గా మసన్చుట్గా మీరు మీ ఫ్రెండ్స్తో ఒక వీకెండ్ ట్రై చేయండి అండ్ మీరు వెళ్ళి ఎలా ఉంది అన్నది నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా. అండ్ మనం వనజంగి ఇదంతా ట్రెక్కింగ్ అది 45 మినిట్స్ టు చెప్పా కదా, మీరు ట్రెక్కింగ్ చేసే టైం బట్టి ఉంటుంది. ఇఫ్ యూ గైస్ ఆర్ వెరీ ఫాస్ట్ యూ కెన్ క్లైంబ్ ఇట్ ఓవర్ 45 మినిట్స్లో మీరు ట్రెక్ చేసేయచ్చు. ఇఫ్ యూ గైస్ స్లోగా ఆరామ్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే లైక్ 1 to 1.5 hours డెఫినెట్గా పడుతుందండి. మాకైతే 1.5 hours పడింది, ఎందుకంటే మా అత్త కూతురు కూడా. సో తనతో మేము కొంచెం నెమ్మదిగా అలా వెళ్ళాము. అండ్ మేమేంటి అంటే హిల్ స్టేషన్ కదా, పైన ఏమీ ఉండవు క్యారీ చేయడానికి అండ్ టు హ్యావ్ సంథింగ్ అన్నదానికి ఏమి ఉండవని చెప్పి వీ క్యారీ సమ్ స్నాక్స్ అనమాట. సో అవి క్యారీ చేసుకొని మేము ఎక్కడం కొంచెం ఇదైంది. అండ్ అందుకోసం మేము కొంచెం నీట్గా హరీబరీగా కాకుండా కొంచెం నీట్గా వెళ్ళడం జరిగిందనమాట. అండ్ దిస్ ఇస్ రియల్లీ వావ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. నేను ఈ కొండ ఎక్కేసాను, ఈ ట్రెక్కింగ్ చేసేసానా అని నాకే అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అ వెరీ టాప్ అనమాట అండ్ చాలా నేరోగా ఉంటుంది. అండ్ యూ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. చిన్నది స్లిప్ అయ్యామా అంతే, ఇంకా పీస్ కూడా దొరకదు, అంతలా అయిపోతుంది. సో బీ కేర్ఫుల్. మనం ఏదైనా చేసినప్పుడు చాలా ఆలోచించుకొని చేయండి. వెన్ యూ ఆర్ క్లైంబింగ్ ద మౌంటైన్ యూ హ్యావ్ టు బీ మీ షూస్ గ్రిప్ ఉన్నాయా లేవా చూసుకోండి. అండ్ యూ హ్యావ్ టు క్యారీ జాకెట్స్ అండ్ మంకీ క్యాప్స్. ఎందుకంటే అబౌవ్ సీ లెవెల్ 3400 ఉంది అంటే యూ కెన్ అజ్యూమ్ దట్ హౌ మచ్ కోల్డ్ ఇట్ విల్ బీ. ఎలాంటి టైంలో వెళ్ళినా మీకు అక్కడ కూల్నెస్ అనేది ఉంటుంది అలాగే, ఎందుకంటే వీఆర్ అబౌట్ టు ద సీ లెవెల్ కదా. సో మనకి అంత చల్లగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు క్యారీ యువర్ జాకెట్స్, మంకీ క్యాప్స్ అవన్నీ పెట్టుకోండి. అండ్ మసన్చుట్గా వాటర్ క్యారీ చేయండి, మనకు అక్కడ వాటర్ కూడా దొరకదు. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు నాకైతే. అండ్ ఐ లవ్డ్ ఇట్. హియర్ ఐ వాంట్ సే వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ ట్రావెల్ వనజంగి ది బెస్ట్ ఏంటి అంటే ట్రావెల్ ఇన్ కార్ అండి. కార్లో వెళ్తేనే సేఫ్టీ ఉంటుంది. బైక్స్ అంటే కొంచెం ఓన్లీ అబ్బాయిలు వెళ్ళాలనుకుంటే దే కెన్ ట్రావెల్ ఆన్ బైక్స్. బట్ అబ్బాయిలు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు అంటే బెటర్ టు ట్రావెల్ ఇన్ ఏ కార్లో వెళ్తేనే మీరు సేఫ్గా హ్యాపీగా మీరు వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. అండ్ మోరోవర్ ఏంటి అంటే బాగా స్ట్రెయిన్ అయిపోతామండి క్లైంబ్ చేసిన తర్వాత, ఎందుకంటే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ trek you have to do in between. Once you reach the Vanajangi, from Vanajangi parking point to the hill station you have to trek long. So మీరు అక్కడ ట్రెక్ చేయాలి కాబట్టి కొంచెం బాగా స్ట్రెయిన్ అవుతాము. సో ట్రెక్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి బైక్ ట్రావెల్ చేయాలంటే డెఫినెట్గా మీరు చాలా స్ట్రెయిన్ అయిపోతారు. సో బెటర్. అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే కమ్ ఇన్ యువర్ కార్లో వస్తేనే దిస్ ఇస్ వెరీ సేఫ్టీ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద డే థరోలీ అనమాట. సో ఇదంతా ట్రెక్కింగ్ వనజంగి గురించి అండి. దెర్ ఇస్ 2 షాప్స్ అండి. మీరు వనజంగి నుంచి రిటర్న్ వచ్చేసిన తర్వాత మధ్యలో ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ పాస్ అయిన తర్వాత ఒక 2 షాప్స్ ఉంటాయి అనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మమ్మీ. ఇటు సైడ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు పెడతారు, ఇటు సైడ్ వాళ్ళ మమ్మీ పెట్టుకున్నారనమాట స్టాల్స్. ఆసమ్ ఇడ్లీస్ అండ్ వడ వేడిగా ఇస్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఆ హోటల్లో ఇట్స్ నాట్ ఏ హోటల్ అండి, జస్ట్ ఒక షెల్టర్లా వేసి వాళ్ళు అక్కడ టిఫిన్స్ అవి అమ్ముతున్నారనమాట. అక్కడ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే అంత ఫ్రీజీలో మనకి హాట్గా ఏదైనా ఉంటే బాగుండు అనుకుంటాం కదా, వాళ్ళు హ్యాండ్ వాష్కి మనకి హాట్ వాటర్ ఇస్తారనమాట. దట్ ఈస్ వావ్ అని చెప్పాలి. ఎందుకంటే అంత చిల్లింగ్ క్లైమేట్లో ఆ హాట్ వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకుంటే అబ్బా ఎంత మంచి ఫీల్ వస్తుంది అంటే అంత మంచి ఫీల్ వచ్చింది మాకైతే. అండ్ వీ హ్యాడ్ ఇడ్లీ ఓవర్ దర్. అండ్ ఆబ్వియస్లీ హిల్ స్టేషన్ కాబట్టి కొంచెం లైక్ చిన్న కాయిన్ ఇడ్లీస్లా ఉన్నాయి అవి అయితే. అండ్ దే చార్జ్ అరౌండ్ లైక్ 30 to 40 rupees అనుకుంటాను. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. యూ కెన్ హ్యావ్ ఇట్ ఓవర్ దేర్. అండ్ ఏమీ తినకుండా కొండ దిగడం అంటే కొంచెం కష్టం అండ్ విల్ గెట్ లైక్ ఫీల్ కూడా ఉంటుంది. సో బెటర్ అక్కడ కొంచెం తినేసి మీరు కొండ దిగడం చేయండి. దిస్ ఈస్ అబౌట్ వనజంగి ట్రిప్ అండి. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై వీడియో ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం మర్చిపోకండి. That's it for the day guys. Keep rocking and keep smiling. Ta-ta!